హెల్దీ లెగ్స్ కోసం ఏం టిప్స్ పాటించాలి? నెంబర్ 1 ఏంటంటే వెయిట్ మెయింటైన్ చేయడం. అంటే మనం బరువు పెరగకూడదు. వెయిట్ ఎక్కువ అయితే ఏమవుతుందంటే మనం అప్పర్ బాడీలో క్యారీ చేసే ప్రతి ఒక ఎక్స్ట్రా కిలో లోవర్ బాడీకి వచ్చేటప్పటికి 4 కిలోలుగా మారుతుంది. సో ఆ ఎక్స్ట్రా వెయిట్ అంతా మీ మోకాల మీద, మీ కాళ్ళ మీద, మీ వెయిన్స్ మీద పడతాయి. సో దానివల్ల మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని డబుల్ ట్రిపుల్ అవుతాయి. నెంబర్ 2 ఏంటంటే కాళ్ళ హెల్త్ కోసం వాకింగ్. వాకింగ్ ఇస్ ఫెంటాస్టిక్ ఎక్సర్సైజ్ అండి. వాకింగ్ వల్ల మైండ్ ఫ్రీ అవుతుంది, యూ లివ్ లాంగర్, ఎక్కువ రోజులు బతుకుతారు, అన్ని రకాల ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి మీ బాడీ లైఫ్ స్టైల్లో. రన్నింగ్ వల్ల కొంచెం నీస్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో రన్నింగ్ కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ ఆఫ్టర్ 45 ఇయర్స్. అంటే ముందు చిన్నప్పటి నుంచి రన్ చేస్తే వేరు, కానీ ఫ్రెష్గా 45 తర్వాత రన్ చేయడం కొంచెం డిఫికల్ట్ అవ్వచ్చు. నెంబర్ 3 ఏంటంటే ఎనీ ఫార్మ్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ చాలా బ్యాడ్. దీనివల్ల మీ కాళ్ళు బాగా పాడవుతాయి. వెరికోస్ వెయిన్స్, ఆర్టరియల్ డిసీజ్ అన్నీ కూడా డబుల్ ట్రిపుల్ అవుతాయి. నెంబర్ 4 ఏంటంటే డ్రింక్ అ లాట్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అండ్ ఈట్ గుడ్ క్వాలిటీ ఫుడ్. మంచి క్వాలిటీ ఫుడ్ తీసుకోవడం. ఇవన్నీ చేస్తే మీ లెగ్స్ హెల్తీగా ఫర్ ఎవర్ హెల్తీగా ఉంటాయి. అఫ్ కోర్స్ లెగ్ స్పెసిఫిక్ ఎక్సర్సైజ్, జిమ్ ఇవన్నీ చేయగలిగితే ఇంకా మంచిది. ఇప్పుడు ఒకవేళ చేయలేకపోయినా కూడా నో ప్రాబ్లం. కనిపించే ప్రతి ఉబ్బిన వీన్ వారికోస్ వీన్స్ కాదు. వారికోస్ వీన్స్ ఎక్కువ కాళ్ళకే వస్తుంది. వారికోస్ వీన్స్లో వీన్స్ అనేవి బల్జ్ అయ్యి టార్చువస్గా అంటే మెలికలు తిరిగి కనిపిస్తాయి. నార్మల్ వీన్స్ అంటే కొంతమందిలో యాక్టివ్గా ఉన్న వాళ్ళకి, కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి, లేదంటే కొంచెం ఫెయిర్ స్కిన్ ఇండివిజువల్స్లో నార్మల్ వీన్ కూడా కొంచెం బయటికి ఉబ్బి తేలి బ్లూయిష్గా కనిపిస్తాయి. అవన్నీ వారికోస్ వీన్స్ కాదు. వారికోస్ వీన్స్ అంటే ఉప్పి కొంచెం టార్చువస్గా ఉన్న వీన్స్నే వారికోస్ వీన్స్ అంటాం. దాంతోపాటు కొన్ని కంప్లైంట్స్ కూడా మనం చూసుకోవాలి. కాలు బరువు ఎక్కడం, నొప్పులు రావడం, తిమ్మెర్లు ఉండడం, ఇవన్నీ కూడా ఉంటేనే వారికోస్ వీన్స్ లక్షణాలు అవి. కామన్గా చేసే మిస్టేక్స్ ఏముంటాయి వారికోస్ వీన్స్లో అంటే సెల్ఫ్ డయాగ్నోసిస్. అంటే ఇప్పుడు ఒక నార్మల్ వీన్ బయటికి తేలి కనిపిస్తుంది అంటే అది వారికోస్ వీన్స్ అనుకొని భయపడిపోతే రకం ఒకళ్ళు ఉంటే, ఇంకొకళ్ళు బయటికి ఏమీ కనిపించట్లేదు కదా నాకు లేదు అనుకుంటారు. కానీ వీన్స్ అనేవి చాలా లోపలికి ఉంటాయి. దానివల్ల కొంతమందిలో బయటికి కనిపించకుండా ఉండొచ్చు, కానీ బ్లడ్ పూల్ అవుతూనే వస్తుంది కాళ్ళలో. దానివల్ల స్కిన్ చేంజెస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. సో రావడమే మాతో కాళ్ళు రంగు మారిపోయింది, పుండ్లు పడ్డాయని వస్తారు. సో కనిపించకపోవడం అనేది కాదు. ఇక్కడ మనకి సింటమ్స్ అన్నీ ఉన్నాయి అనుకుంటే మీరు ఒక్కసారి వెళ్ళి కన్సల్ట్ అయితేనే బెటర్. స్కాన్ ద్వారా మనకి కన్ఫర్మ్ అవుతాయి. ఇఫ్ వీఆర్ ఇన్ ఎర్లీ స్టేజెస్ కంప్రెషన్ స్టాకింగ్స్ వాడుకొని చూడొచ్చు. లేదు అంటే ఇఫ్ నీడెడ్ వీ కెన్ గో అహెడ్ విత్ ప్రొసీజర్స్. వారికోస్ వెయిన్స్ ట్రీట్ చేసిన తర్వాత మళ్ళీ వస్తాయా? సో వారికోస్ వెయిన్స్ ట్రీట్ చేసిన తర్వాత మళ్ళీ వస్తాయా అనేది చాలా ప్రాబబ్లీ ద మోస్ట్ ఫ్రీక్వెంట్ క్వశ్చన్. నా పేషెంట్స్ ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఇదే. దీనికి ఆన్సర్ ఏంటి? ఓకే, నా నేనే కాదు, మీకు ఏ డాక్టర్ కూడా వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ చేసినాక 100% మళ్ళీ రావు అని చెప్తే వాళ్ళు మీకు అబద్ధం చెప్పిన డాక్టర్స్ అవుతారు. వారికోస్ వెయిన్స్ ఇస్ క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ, అంటే క్రానిక్ వ్యాధి. ఈ క్రానిక్ వ్యాధిలో ఎంతో కొంత మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉండక తప్పదు. ఓకే, సో ఎంతమందికి వెనక్కి వస్తుంది? సో ఎర్లీ స్టేజెస్ లో మనం కానీ కేర్ఫుల్ గా వెల్ ఎస్టాబ్లిష్డ్ గా కానీ వారికోస్ వెయిన్స్ ప్రొసీజర్ చేస్తే 95 to 97% లో క్లోజ్ అయిపోతాయి వెయిన్స్. సో ఆ వెయిన్స్ క్లోజ్ అయిపోతాయి కాబట్టి మళ్ళీ వచ్చే అవకాశం చాలా తక్కువ. నా లేట్ స్టేజ్ లో వచ్చే వాళ్ళకి, అంటే కాళ్ళ పుండ్లు పడిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళకి కానీ మనం వారికోస్ వెయిన్స్ లేజర్ చేస్తే 80 to 85% లో క్యూర్ అయిపోతుంది. అంటే 15 to 20% లో మళ్ళీ పుండు వచ్చే అవకాశం ఆఫ్టర్ సక్సెస్ఫుల్ సర్జరీ కూడా మీకు ఉంది. సో నో బడీ కెన్ చేంజ్ ద ఫ్యాక్ట్స్. ఈ మెడికల్ ఫ్యాక్ట్స్ ఎవరు మార్చలేరు. ఇతను మంచి డాక్టర్ అవ్వచ్చు, ఇతను చెడ్డ డాక్టర్ అవ్వచ్చు, ఇతను ఏదైనా అవ్వచ్చు, కానీ కొన్ని మెడికల్ బేస్ ఫ్యాక్ట్స్ మాత్రం దే రిమైన్ ది సేమ్. సో ఈ మళ్ళీ వెనకొచ్చే అవకాశం ఎంతో కొంత ఉంది. అది మీరు వచ్చిన స్టేజ్ బట్టి కూడా వేరీ అవుతుంది. బాగా ఒబీస్ పేషెంట్స్, లాగా ఉండే వాళ్ళు మళ్ళీ వచ్చే అవకాశం. బట్ అట్ ద సేమ్ టైం ఎవిస్లో మా వ్యవస్థ ఏంటంటే చిన్న వెయిన్స్ ఏమైనా వస్తే మేము అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్టే మళ్ళీ చేసేస్తాం. సో మా పరంగా ఎటువంటి ఎక్స్ట్రా కాస్ట్ లేకుండా మీకు బాగా తగ్గిపోతాయి. అది మా సంస్థ మేము చేసుకునే ఒక పాజిటివ్ థింగ్ అనమాట. అలా అందరూ చేయాలని రూల్ లేదు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వారికోస్ వెయిన్స్ చేసినాక 100% రాదు అని చెప్పడం అనేది ప్యూర్ అతిశయోక్తి అండ్ డెఫినెట్గా ఎగ్జాజరేషన్ చెప్పుకోవాలి. అలా అయ్యే అవకాశం లేదు. ఈ వారికోస్ వెయిన్స్ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి?
అసలు ఎందువల్ల వస్తుంది, ఎవరికి వస్తుంది అంటే ప్రధానమైన రిస్క్ ఫ్యాక్టర్ జెనెటిక్స్ అండి. వారికోస్ వెయిన్స్ అత్యధికంగా కొన్ని ఫ్యామిలీస్ రన్ అవుతుంది, వాళ్ళలో ఎక్కువగా మనం చూస్తాం. ఇదే కాకుండా వారికోస్ వెయిన్స్ ఒబీస్ పీపుల్ అంటే బాగా లావుగా ఉండే వాళ్ళలోను, మరియు ఎక్కువగా నిల్చుని అలాగే స్టాండింగ్ జాబ్స్ చేసుకునే వాళ్ళు, వీళ్ళందరిలో కూడా ఈ వారికోస్ వెయిన్స్ మనం చాలా ఎక్కువగా చూస్తాం. సో డెఫినెట్లీ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం చూసుకుంటే స్టాండింగ్ పొజిషన్, ఒబేసిటీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ జెనెటిక్స్ అని చెప్పుకోవాలి. నౌ హౌ డు వి సాల్వ్ దిస్? ఈ వెయిన్స్ ని ఎలా తగ్గించగలం? ఈ వెయిన్స్ ని మనం వచ్చినప్పుడు చిన్న చిన్న వెయిన్స్ కనిపిస్తే దానికి క్లాక్స్ అనే స్పెసిఫిక్ ప్రొసీజర్ చేస్తాం. ఏం చేస్తామంటే కోల్డ్ ఎయిర్ కొట్టుకుంటూ ఈ వెయిన్స్ ని లోపల స్క్లెరోథెరపీ చేస్తే అవి వెళ్ళిపోతాయి. వేరేస్ పెద్ద వెయిన్స్ ఉండి మీ కాళ్ళలో నొప్పి ఉండి కాళ్ళలో సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటే వి డూ ఎ ప్రొసీజర్ కాల్డ్ ఎస్ ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్. వెరీ సింపుల్. ఎండో అంటే వెయిన్ లోపల. సో మేము ఎక్కడ కట్ చేయడం కానీ కుట్లేయడం కానీ లేకుండా స్కానింగ్ చేసుకుంటూ ఆ లోపలికి ఒక వైర్ పంపించి లోపలే ఈ వెయిన్స్ అన్ని కూడా అబ్లేట్ చేస్తాం అనమాట. అదే విధంగా ఇప్పుడు ఎండోవీనస్ గ్లూ అబ్లేషన్ కూడా వచ్చింది. దానిలో ఏం చేస్తామంటే చిన్న సూది పెట్టి ఆ లోపలికి వెళ్ళి గమ్లాంటి ఎక్కించి ఈ వెయిన్స్ ని కంప్లీట్ గా డమ్మీ చేసేస్తాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే లేటెస్ట్ ప్రొసీజర్స్. ఇలాంటి ప్రొసీజర్స్ అన్ని ఫస్ట్ ఎక్కువగా ఇండియాకి తీసుకొచ్చింది ఎవిస్ సంస్థ అని చెప్పుకోవాలి. 2015 నుంచి మాకు వింటేజ్ ఉంది అండ్ వీ హావ్ ట్రీటెడ్ మోర్ దెన్ 18,000 పేషెంట్స్ యూజింగ్ దిస్ ఎండోవాస్కులర్ టెక్నిక్స్ అన్నమాట. సో హైయెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న సెంటర్ కి వెళ్ళాలి. వీల్ గెట్ రీడ్ ఆఫ్ ఆల్ యువర్ లెగ్ పెయిన్స్ and discomfort. Please come to Avis Hospitals. లేజర్ చేసినాక ఏంటి పోస్ట్ ఆప్ జాగ్రత్తలు, ఆపరేషన్ తర్వాత ఏంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ప్రికాషన్స్ ఉంటాయి అని మీరు చాలా మంది ప్రశ్న అడుగుతున్నారు. నెంబర్ 1 ఏంటంటే లేజర్ కానీ సరిగ్గా చేస్తే మీరు సేమ్ డే విదిన్ 1 or 2 hours మీరు నడుచుకోవచ్చు. ఎక్కడ కట్ చేయడం కుట్లేయడం మత్తిని ఉండదు. మాలాంటి హై వాల్యూమ్ సెంటర్స్ లో నడుములో సూది ఇచ్చి 6 hours కూడా మేము పడుకోబెట్టాం. ఎందుకంటే మాకు చాలా ఫాస్ట్ గా హై క్వాలిటీ ఎక్విప్మెంట్ ఉంటుంది కాబట్టి మేము స్పైనల్ అనెస్థీసియా కూడా ప్రిఫర్ చేయము మోస్ట్ ఆఫ్ ద టైం. కొన్నిసార్లు రేర్ గా ఇచ్చిన అవకాశాలు ఉంటాయి. సో మీకు ఆ డౌన్ టైం కూడా ఉండదు. మీరు వచ్చిన స్టేజ్ బట్టి మీకు సాక్స్లు కానీ లేకపోతే కాళ్ళకి కట్లు కానీ కడతారు. కట్లు యూజువల్ గా సివియర్ స్టేజ్ వస్తే కాళ్ళకి కొంచెం గుడ్డ కట్టు కడితే తొందరగా మీ వాపు తగ్గుతుంది. ఎర్లీ స్టేజ్ లో మీరు వచ్చారంటే సాక్స్ వేసుకుంటే మాత్రమే సరిపోతుంది. ఈ సాక్స్లు వారం వేసుకుంటే సరిపోతుంది. బట్ కొంతమందికి అడ్వాన్స్ స్టేజ్ లో వచ్చే వాళ్ళకి కనీసం 2 to 3 months కూడా చెప్పిన అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పోస్ట్ ఆప్ కొంచెం స్వెల్లింగ్ వచ్చే అవకాశం. ఇవి కాకుండా మీరు మెట్లు ఎక్కడానికి ఎటువంటి జాగ్రత్తలు లేవు. సేమ్ డే నుంచి పనులన్నీ చేసుకోవచ్చు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు నెక్స్ట్ డే నుంచి ఆఫీస్కి వెళ్ళొచ్చు. మీకు ఎటువంటి డౌన్ టైం ఉండదు. స్ట్రెన్యూస్ ఎక్సర్సైజ్ అంటే ఎక్స్ట్రీమ్ రన్నింగ్ అట్లాంటివి చేయాలంటే ఒక 1 week 10 days చేసుకోవచ్చు. రెగ్యులర్ ఎక్సర్సైజ్ అప్పర్ బాడీ వర్కౌట్ కానీ లేదా రెగ్యులర్ ఎక్సర్సైజ్ కానీ రెగ్యులర్ పనులు కానీ మీరు సేమ్ డే నుంచి కూడా చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఏంటంటే కంప్లీట్లీ నో డౌన్ టైమ్ తో ఉన్న డే కేర్ ప్రొసీజర్ అన్నమాట. ఇలా చేసుకుంటే బాగా తొందరగా తగ్గే అవకాశం ఉంది. ఈ వారికోస్ వెయిన్స్ అనేది 1 to 6 స్టేజెస్ లాగా డివైడ్ చేస్తుంటున్నాం. సో దీంట్లో క్లినికల్ ప్రెజెంటేషన్ తో స్టేజెస్ అనేది డివైడ్ అవుతుంది. సో స్టేజ్ 1 వచ్చేసి స్పైడర్ వెయిన్స్ ఉంటాయి, కాళ్ళల్లో చిన్న చిన్న సిరులు కనిపిస్తుంటాయి తీగల్లాగా. సో స్టేజ్ 2 వచ్చేసి ఏసిమ్టమాటిక్ వారికోస్ వెయిన్స్, అంటే మన కాళ్ళల్లో సిరులు పెద్ద పెద్ద లావుగా కనిపిస్తుంటాయి, ఉబ్బి కనిపిస్తుంటాయి, కానీ ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. సో థర్డ్ స్టేజ్ వచ్చేసి వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి కాళ్ళల్లో వాపులు అనేటివి వస్తుంటాయి, దాన్నే మనం లింఫెడిమా అంటాం. స్టేజ్ 4 వచ్చేసరికి మనకి లైపోడర్మటోస్క్లిరోసిస్ అంటాం. ఏంటి అంటే మన కాళ్ళల్లో బ్లాక్ అయిపోవడము, కలర్ చేంజెస్ రావడము, వీనస్ ఎగ్జిమా అంటాము, దురద రావడము, ఇటువంటిది 4th స్టేజ్ కిందకు వస్తుంది. సో స్టేజ్ 5 వచ్చేసి ఆల్రెడీ అల్సర్ హీల్ అయిపోయి స్కార్ ఫామ్ అయిపోతుంది, అది స్టేజ్ 5. స్టేజ్ 6 వచ్చేసి ఓపెన్ వీనస్ అల్సర్ అంటాం, యాక్టివ్ గా పుండు ఉండడము, అది స్టేజ్ 6. మంచి వాస్కులర్ డాక్టర్లు వారికోస్ వెయిన్స్ ఎలా డయాగ్నోస్ చేస్తారు, వాళ్ళకి ఉందా లేదని ఎలా తెలుస్తుంది? సో వారికోస్ వెయిన్స్ ఉండే కామన్ మిస్కన్సెప్షన్ ఏంటంటే బయటికి కనిపిస్తేనే వారికోస్ వెయిన్స్ లేకపోతే వారికోస్ వెయిన్స్ కాదు అనుకుంటారు. దట్ ఇస్ నాట్ ట్రూ అండి. వారికోస్ వెయిన్స్ లో యాక్చువల్ గా 60-70% బయటికి కనబడకుండానే లోపల వెయిన్స్ వాచుతాయి. బికాస్ ఇండియన్ స్కిన్ కొంచెం బ్రౌన్ గా ఉంటుంది, బ్లూ వెయిన్స్ అనేవి మనకి ఈజీగా కనిపించవు ఎర్లీ స్టేజెస్ లో. సో ఇవి ఎలా డయాగ్నోస్ చేయాలంటే యాక్చువల్ గా చూసి పెద్దగా డయాగ్నోస్ చేయడం లేదండి. గుడ్ క్లినికల్ హిస్టరీ అంటే మీరు కొన్ని పాయింట్స్ ఉంటాయి అనమాట మీరు చెప్పిన హిస్టరీలో, దానిలో మనకి ఈజీగా తెలుస్తుంది. నెంబర్ 1. సెకండ్ పాయింట్ ఏంటంటే మీకు కలర్ డాప్లర్ స్టాండింగ్ పొజిషన్ చేయాలి. సో నిల్చునే పొజిషన్ కలర్ డాప్లర్ చేస్తే మనకి క్లియర్ గా ప్రాబ్లం ఉన్నది లేనిది ఐడెంటిఫై అయ్యి దీన్ని మనం తగ్గించుకునే మార్గం పట్టుకుంటాం. సో ఆల్మోస్ట్ ఆల్ హై క్వాలిటీ వాస్కులర్ సెంటర్స్ అక్రాస్ ఇండియా అండ్ అక్రాస్ ద వరల్డ్ ఏ డాక్టర్ అయితే మీకు వారికోస్ వెయిన్స్ డయాగ్నోస్ చేస్తారో అదే డాక్టర్ మీకు ట్రీట్మెంట్ కూడా ప్రిపేర్ అవుతారు. సో మీకు యూజువల్ గా బయటికి పంపించి ఇంకో దగ్గర స్కాన్ చేసుకుంటే కొన్నిసార్లు కొంత ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వచ్చు. అఫ్ కోర్స్ ఫార్మాలిటీ కొన్ని స్కాన్స్ బయట చేసుకోవడం తప్పు లేదు, బట్ మోర్ ఆర్ లెస్
మీకు ఇనిషియల్ డయాగ్నోసిస్, పాయింట్ ఆఫ్ కేర్ డయాగ్నోసిస్ మాత్రం మీకు ఎవరు ప్రొవైడ్ చేయాలంటే మీరు ఏ వాస్కులర్ డాక్టర్ అయితే మీరు కలుస్తారో వారే మీకు ప్రొవైడ్ చేసి మీకు ఉన్నవి లేని అని చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. మా ఏవిస్ సంస్థలో మేము ఏం చేసామంటే ఈ వారికోస్ వెయిన్స్ కి అయ్యే ఇనిషియల్ కలర్ డాక్టర్ అంతా కూడా ఫ్రీగా చేస్తాం. జస్ట్ ఫర్ కన్సల్టేషన్ ఫీ మొత్తం ప్రాబ్లం ఉన్నది లేనిది పూర్తిగా ఐడెంటిఫై అయిపోయి మీరు ఇంటికి వెళ్ళొచ్చు. వెయిట్ మేనేజ్మెంట్, అఫ్ కోర్స్ వెరికోస్ వెయిన్స్ వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోకపోతే ఒబిసిటీ వల్ల మనకు వెరికోస్ వెయిన్స్ సివియారిటీ పెరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి కూడా పోస్ట్ ఆపరేషన్ వెయిట్ పెరిగినా కూడా మనకు మళ్ళీ వెరికోస్ వెయిన్స్ వచ్చే ఛాన్సెస్. సో అలాంటి సినారియోస్లో మనకు వెయిట్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. సో సింపుల్ టిప్స్ ఇస్తాను నేను. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. అంటే మీ డైట్లో కరెక్ట్ ప్రపోర్షన్స్ ఆఫ్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్ ఉండాలి అలాంగ్ విత్ మైక్రోన్యూట్రియన్స్. సెకండ్ పాయింట్ వచ్చేసి పోర్షన్ కంట్రోల్ చేసుకోవాలి. ఏ మీల్స్ కూడా స్కిప్ చేయకుండా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో పోర్షన్ కంట్రోల్స్ తీసుకోవాలి. అండ్ ఆల్సో యూ షుడ్ ఇంక్లూడ్ లాట్ ఆఫ్ ఫైబర్, సాలడ్స్, ఇది ఒకటి. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎక్సర్సైజ్ టు జిమ్, అంటే మీ కన్వీనియన్స్ ప్రకారం మీరు వాకింగ్ చేస్తే వాకింగ్, రన్నింగ్, వాట్ ఎవర్ యాక్టివిటీ, జిమ్ యాక్టివిటీస్, వెయిట్ లిఫ్టింగ్, ఇవన్నీ మీ కన్వీనియన్స్ ప్రకారం మీరు చేసుకోవచ్చు. ఆల్సో యూ షుడ్ అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్. ఒకవేళ మీరు చాలా వెయిట్ ఉన్నారు అంటే BMI 50-60 ఉంది, మార్బిడ్ ఒబెసిటీ అంటారు, అలా ఉన్నట్లయితే మీరు సర్జికల్ ఆప్షన్స్ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. వారికోస్ వెయిన్స్ తగ్గించడానికి స్పెసిఫిక్గా ఏం ఎక్సర్సైజ్లు ఉంటాయి, ఏ ఎక్సర్సైజ్లు చేస్తే ఏ మూమెంట్స్ వల్ల మీ వారికోస్ వెయిన్స్ నొప్పులు తగ్గే అవకాశం ఉంటుంది? లెట్ ఇట్ స్కిప్ ఇట్ వెరీ సింపుల్. నంబర్ 1 మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ వాకింగ్. మీరు రోజుకి 5 నుంచి 7 కిలోమీటర్లు నడిస్తే మీకు మంచి లెగ్ మూమెంట్ వచ్చి కాఫ్ మసిల్ అంటే ఈ పిక్క భాగము బాగా కంట్రాక్ట్ అవడం వల్ల మంచి సర్క్యులేషన్ అనేది మీకు బాగా ఇంప్రూవ్ అవుతుంది. నంబర్ 2 ఏంటంటే కాఫ్ రైజెస్. ఇప్పుడు నేను ఇక్కడ మూమెంట్ చూపిస్తాను. ఇలా కాఫ్ రైజ్ అంటే ఏంటంటే జస్ట్ ఈ కాఫ్ని కూర్చొని కూడా ఇలాగా మనం కంటిన్యూస్గా పిక్క భాగాన్ని కంట్రాక్ట్ చేస్తే మీకు మంచి రిలీఫ్ వచ్చి బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. మూడోది, ఈ వారికోస్ వెయిన్స్ వచ్చినప్పుడు యోగా, చాలా యోగా ఆసనాల్లో మనం కాళ్ళు ఎత్తి పెట్టడం అవన్నీ చేస్తాం కాబట్టి ఆ టైంలో మంచి రిలీఫ్ వస్తుంది. ఓవరాల్గా జస్ట్ పడుకొని కాళ్ళు పైన పెట్టుకుంటే పెద్దగా రిలీఫ్ రాదు. ఏంటంటే జస్ట్ ఆ అరగంట గంట మీకు బ్లడ్ ఎంటీ అవుతుంది, మిగిలిన టైంలో మీకు వారికోస్ వెయిన్స్ మళ్ళీ పెరిగిపోతాయి. సో ఓవరాల్గా ఏంటంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండర్స్టాండ్ ఏంటంటే ఎక్సర్సైజెస్ ఇవన్నీ అంటే కొంతవరకు రోల్ ఉంటుంది. బట్ దానివల్ల మీకు సపోజ్ కాళ్ళు అల్సర్ కానీ, పుండు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే అమ్మటిగా హీల్ అయిపోదు ఈ ఎక్సర్సైజుల వల్ల. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్. బట్ మీరు ఒక మంచి వెల్ ట్రైన్డ్ వాస్కులర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇది ఓన్లీ ఎక్సర్సైజ్ వల్ల తగ్గుతుందా లేకపోతే ఇంకేమైనా స్టెప్స్ తీసుకోవాలా అనే ఒక కన్సిడరేషన్ మీరు డాక్టర్ని కలిస్తేనే తెలుస్తుంది. వాట్ డైట్ అంటే ఏం డైట్ తీసుకుంటే వారికోస్ వెయిన్స్ తొందరగా తగ్గుతాయి? దీనికి స్పెసిఫిక్గా డైట్ అంటూ లేదు, కానీ ఓవరాల్గా లెగ్స్ హెల్తీగా పెట్టుకొని వాస్కులర్ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉండాలంటే నంబర్ 1 విటమిన్ C రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి, ఫ్రెష్ ఫ్రూట్స్ అలాంటివి తీసుకోవాలి. నంబర్ 2 ఏంటంటే యూ షుడ్ డెఫినెట్లీ అవాయిడ్ ప్రాసెస్డ్ ఫుడ్స్. ప్రాసెస్డ్ ఫుడ్స్లో ఒక్క వెయిట్ యాడ్ చేయడమే కాదు, దానివల్ల ఇప్పుడు కొత్తగా ఐడెంటిఫై అయిన ప్రాబ్లం ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఆర్ ప్రో ఇన్ఫ్లమేటరీ, అంటే బాడీలో ఓవరాల్ ఇన్ఫ్లమేషన్ పెంచుతుందని మనకి కొత్త రీసెర్చ్ చెప్తోంది. సో మీరు ప్రాసెస్ ఫుడ్స్, బర్గర్స్ ఇవన్నీ కూడా చాలా సీరియస్గా అవాయిడ్ చేయాలి. నంబర్ 3 స్టే హైడ్రేటెడ్, డ్రింక్ 6 to 8 గ్లాస్ ఆఫ్ వాటర్. నంబర్ 4 కీప్ ఆన్ ఎక్సర్సైజింగ్. మీరు సపోజ్ ఇప్పుడు నాలా కూర్చొని హాఫ్ అన్ అవర్ మాట్లాడారనుకోండి, మళ్ళీ లేచి 10 minutes నడవాలి. సో ఇటు కీప్ ఆన్ వాకింగ్. అండ్ వాకింగ్లో మళ్ళీ 2 రకాలు, ఎక్సర్సైజ్, మెటబాలిక్ యాక్టివిటీ ఈమా అంటాము. వీ నౌ బిలీవ్ నీమా ఇస్ మోర్ ఇంపార్టెంట్, అంటే నాన్ ఎక్సర్సైజ్ మెటబాలిక్ యాక్టివిటీ. అంటే మీరు ఎక్సర్సైజ్ చేసుకున్న గంట అరగంట కాకుండా మిగిలిన టైంలో ఎంత యాక్టివిటీ చేస్తారు అది కూడా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అని మనకి కొత్తగా సైన్స్ చెప్తోంది. సో నీమా ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నిటి మీద ఫోకస్ చేస్తే యంగ్ పీపుల్ కానీ లేకపోతే మీకు ఏమైనా ఫ్యామిలీ టెండెన్సీ ఉంటే కానీ, జెనెటిక్ టెండెన్సీ ఉంటే కానీ వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం మీరు బాగా తగ్గించుకోవచ్చు. రిమెంబర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్ దిస్ థింగ్స్ ఏంటంటే నో స్మోకింగ్, నో డ్రింకింగ్. బోత్ ఆఫ్ దెమ్, ఈ రెండు వల్ల కూడా మీ లెగ్స్, మీ వెసల్స్ చాలా హామ్ అయ్యే అవకాశం ఉంటుంది. వారికోస్ వెయిన్స్ ఉన్న పేషెంట్స్ లేదా వారికోస్ ఉన్న డౌట్ ఉన్న పేషెంట్స్ ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఏమైనా జాగ్రత్తలు వహించాలా? సేఫ్టీ టిప్స్ వైల్ ట్రావెలింగ్ విత్ వారికోస్ వెయిన్స్. సేఫ్టీ టిప్స్ అంటూ పెద్దగా ఏమి ఉండవండి. వాట్ టిప్స్ యూ ఫాలో నార్మల్లీ ఆల్సో ఇక్కడ కూడా ఫాలో అవ్వాలి.
నెంబర్ 1 స్టే హైడ్రేటెడ్. అట్లీస్ట్ మీరు సపోజ్ లాంగ్ బస్ ఫ్లైట్ ఉంటే, బికాస్ ఆ ఫ్లైట్లో తరచూ బాత్రూమ్ వెళ్ళాలని చాలా మంది తక్కువ ఫ్లూయిడ్స్ తీసుకుంటారు. యాక్చువల్గా సొల్యూషన్ మీరు ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. డజంట్ మ్యాటర్ మీరు ఎక్కువ ఇంటరప్ట్ చేసినా ఏం కాదు, బట్ మీరు యాక్చువల్గా కొంచెం హైడ్రేషన్ ఎక్కువ చేసుకోవాలి. బికాస్ ఆల్ ట్రావెల్, అన్ని రకాల ట్రావెల్లో కూడా డీహైడ్రేషన్ ఎంతో కొంత సెటప్ అవుతుంది. డెఫినెట్గా ఫ్లైట్ ట్రావెల్లో చాలా డీహైడ్రేషన్ వస్తుంది. నెంబర్ 2 ఏంటంటే కీప్ మూవింగ్. 10-15 నిమిషాలకి అరగంటకు ఒకసారి లేచి నడుస్తూ ఉండాలి. ఐ నో అగైన్ ఫ్లైట్లో మీకు సీట్ బెల్ట్ కట్టుకొని గంట కూర్చోమని చెప్తారు, ఎవరైనా చెప్తారు. సో ఆఫ్ కోర్స్ యూ కెనాట్ బ్రేక్ ద లా, బట్ డెఫినెట్గా మీరు ఆ బస్సులో అన్నా కూడా వాక్ చేయడం, లేదా మీ ఓన్ కార్లో వెళ్తే 1 hour 2 hours ఒకసారి ఆపి నడవడం, ఇవన్నీ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. థర్డ్ థింగ్ ఏంటంటే అగైన్ ఆల్కహాల్, స్మోకింగ్ చాలా టెంప్టింగ్గా ఉంటుంది. కార్ ప్రయాణం లేకపోతే బస్ ప్రయాణం బోరింగ్ ఉంటుంది కాబట్టి ఒక ఆల్కహాల్ తగ్గి తీసుకోవడము, స్మోక్ చేయడం, ఇవన్నీ బికాస్ కొంచెం బోరింగ్గా ఉంటుంది జర్నీ కాబట్టి. బట్ ఎస్, అలాంటప్పుడు కూడా మీరు డెఫినెట్గా అలాంటి టెంప్టేషన్ అవాయిడ్ చేసి టు బీ హైడ్రేటెడ్, షుడ్ నాట్ స్మోక్ ఆర్ డ్రింక్ అండ్ కీప్ వాకింగ్ యాజ్ మచ్ as పాసిబుల్. ఈ పర్టికులర్ ట్రావెలింగ్ టైంలో మాత్రం మీకు ఎప్పుడైనా స్టాకింగ్స్ అడ్వైస్ చేస్తే మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి. ఎందుకంటే ఆల్ ట్రావెల్లో హై రిస్క్ ఆఫ్ డీవీటీ ఉంటుంది. సో కనీసం ఈ స్టాకింగ్ వేసుకుంటే మీకు ఒత్తి పెడుతుంది అనమాట. సో మీకు ఎవరైనా డాక్టర్ గారు స్టాకింగ్ అడ్వైస్ చేస్తుంటే ట్రావెలింగ్ అప్పుడు మాత్రం అస్సలు ఆపకూడదు, అది కంపల్సరీగా వేసుకొని మీకు ఉండాలి. లేదా మీకు ఇంతకుముందు ఎవరు అడ్వైస్ చేయకపోతే, మీకు లాంగ్ ట్రావెల్, సపోజ్ మీకు ఏజ్ ఎక్కువ వస్తుంది అనుకోండి, మీకు ఏమైనా వారికోసిస్ హిస్టరీ ఉందనుకోండి, మీరు మీ పిల్లల్ని చూడడానికి అమెరికా ఫ్లై అవ్వాలనుకోండి, దెన్ యూ నీడ్ టు గో టు లోకల్ డాక్టర్. అక్కడ టెడ్ స్టాకింగ్ అని కానీ లేకపోతే వాస్కులర్ స్టాకింగ్ అని మీకు ఇస్తారు. అవి వేసుకుంటే మీ కాళ్ళు ప్రొటెక్ట్ అవుతాయి. సో డెఫినెట్గా ఏంటంటే ట్రావెలింగ్ అప్పుడు కొన్ని స్పెషల్ టిప్స్ ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. సిట్టింగ్, స్టాండింగ్ ఈ మెనూవర్స్లో మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వారికోసిస్ పెరగకుండా ఉంటాయి, వాట్ ఆర్ ద డే టు డే అంటే చిన్న చిన్న జాగ్రత్తలు ఎలాంటివి అంటే, నెంబర్ 1 మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లెగ్స్ మీద లోడ్ తగ్గించుకోవాలి. లెగ్స్ మీద లోడ్ తగ్గించడం ఎలా వస్తుందంటే మీరు వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవాలి. సో దేర్ ఇస్ అ డైరెక్ట్ కోరిలేషన్ బిట్వీన్ ఓవర్ వెయిట్ అండ్ వారికోసిస్. అంటే ఎక్కువ బరువు ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా ఫ్రీక్వెంట్గా వారికోస్ వెయిన్స్ డెవలప్ అవుతాయి. సో నెంబర్ 1 ఏంటంటే అమౌంట్ ఆఫ్ వెయిట్ ఆన్ ద లెగ్స్ తగ్గించుకుంటే మనం డెఫినెట్గా వారికోస్ వెయిన్స్ కూడా అంత ఎక్కువగా రావు. నెంబర్ 2 ఏంటంటే మనం ఎక్కువైనా లాంగ్ టైం ఇట్లా సిట్టింగ్ పోస్చర్లో ఉంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 20 minutes ఒకసారి లేచి నడుస్తూ ఉండాలి. లేచి నిలబడకూడదు, నడుస్తూ ఉండాలి. సో వాకింగ్ ఈజ్ అ వెరీ గుడ్ ప్రివెంటివ్ మెథడ్ అనమాట. మీరు బాగా ఎంత వాక్ చేస్తే మీకు అంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఈ వారికోసిస్ సిమ్టమ్స్లో. ఇఫ్ యు ఆర్ ఆల్సో స్టాండింగ్ అంటే ఒక్క దగ్గర ఎక్కువసేపు నిల్చుని ఉంటే కూడా వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా ఎక్కువ నిల్చోకుండా యూ షుడ్ కీప్ ఆన్ వాకింగ్, కీప్ యువర్ లెగ్స్ ఫ్రెష్ అండ్ కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటే మంచిది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇన్ఫాక్ట్ నా పోస్చర్ దిస్ క్రాస్ లెగ్డ్ ఇస్ ఆల్సో నాట్ వెరీ గుడ్. ఇలా క్రాస్ లెగ్ కూర్చుంటే కూడా వారికోస్ వెయిన్స్ వచ్చి పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అంటే టైట్ క్లోత్స్, టైట్ జీన్స్, ఎక్స్ట్రా టైట్ జీన్స్ ఇవన్నీ వేసుకుంటే కూడా వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కీప్ యువర్ లెగ్స్ కంఫర్టబుల్, లెగ్స్ని మంచి కాటన్ బేస్డ్ క్లోదింగ్ వేసుకోవాలి. అండ్ కీప్ యువర్ సెల్ఫ్ ఎక్సర్సైజ్డ్, కీప్ ఆన్ వాకింగ్, ఎక్కువసేపు నడుస్తూ ఉండండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లెగ్స్ మీద వెయిట్ లోడ్ తగ్గించుకోవడం చాలా ఇంపార్టెంట్. వారికోస్ వెయిన్స్ ప్రొసీజర్స్ ఏ డాక్టర్స్ చేయొచ్చు అంటే హూ ఆర్ ద డాక్టర్స్ ఎలిజిబుల్ టు పర్ఫార్మ్ వారికోస్ సర్జరీస్ అండ్ ప్రొసీజర్స్. ఓకే, ప్రొసీజర్స్ అనేవి ఏంటంటే ఎనీ టైం మనం స్కిన్ లోపల నుంచి లోపలికి వెళ్ళి చేసేవన్నీ కూడా ప్రొసీజర్స్ అంటారు. సో ఇఫ్ యు సీ ఒక కామన్ మిస్కన్సెప్షన్ ఏంటంటే ఓన్లీ వాస్కులర్ సర్జరీ వాళ్ళే వారికోస్ వెయిన్స్ చేయాలి అని ఈ మధ్యన కొన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు. మన భారతదేశం మొత్తం చూసుకున్నామంటే ఓన్లీ హైదరాబాద్ లో అట్లీస్ట్ ఒక 30 to 40 ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ వారికోస్ వెయిన్స్ చేస్తున్నారు. ఓకే, సో వారికోస్ వెయిన్స్ చేయడానికి బేసిక్ గా కావాల్సిన స్కిల్ సెట్స్ ఏంటంటే ఆ వెయిన్ లోపలికి వెళ్ళి మనం లోపల ఎంటర్ అయ్యి ఆ వెయిన్ ని క్లియర్ చేయడం మనకు రావాలి. అది రావడానికి వాస్కులర్ సర్జరీ డెఫినెట్ గా చేస్తారు. మన అమెరికాలో చూసుకుంటే ఆల్మోస్ట్ 30% వాస్కులర్ సర్జన్స్ చేస్తారు. అమెరికాలో చూసుకుంటే 21% కార్డియాలజిస్ట్ ఏమో వారికోస్ వెయిన్స్ చేస్తున్నారు. ఓకే, అలానే 56% అదర్ స్పెషాలిటీస్ చేస్తున్నారు. అదే విధంగా ఇండియాలో కూడా వారికోస్ వెయిన్స్ చేయడానికి అర్హతలు ఏంటి అంటే గుడ్ ఎండోవాస్కులర్ స్కిల్స్ ఉండాలి. అంటే లోపల వెయిన్ క్లియర్ చేసే కెపాసిటీ ఉండాలి. అది ఏ స్పెషాలిటీ నుంచి నేర్చుకున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు. సో ఇండియాలో కూడా వారికోస్ వెయిన్స్ చేయడానికి వాస్కులర్ సర్జన్స్ చేయొచ్చు, జనరల్ సర్జన్స్ చేయొచ్చు, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ చేయొచ్చు, కార్డియాలజిస్ట్ కూడా చేయొచ్చు. ఓకే, ఇండియన్ వెయిన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటే VAI ప్రెసిడెంట్ డాక్టర్ షోయబ్ పడారియా ఈజ్ అ కార్డియాలజిస్ట్. వరల్డ్ వెయిన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కురోష్ పార్సీ ఈజ్ అ డెర్మటాలజిస్ట్. సో ఆస్ట్రేలియాలో ఏంటంటే ఫస్ట్ ఈ స్పైడర్ వెయిన్స్ లో ఎక్కువగా అప్రోచ్ అవుతారు కాబట్టి ఆయన డెర్మటాలజీ నుంచి వారికోస్ వెయిన్స్ ట్రీట్ చేయడం నేర్చుకున్నారు. అండ్ ఈజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ద వరల్డ్ వెయిన్ అసోసియేషన్. అదే విధంగా మనకి బెంగాల్లో ఒక
స్పెషలిస్ట్ ఉన్నారు. దేర్ లాట్ ఆఫ్ గైస్ ఫ్రమ్ డిఫరెంట్ స్పెషాలిటీస్. సో కామన్ మిస్కన్సెప్షన్ ఏంటంటే ఓన్లీ ఒక స్పెషాలిటీ వాళ్ళే వారికోస్ వెయిన్స్ చేయాలనేది చాలా పెద్ద మిస్కన్సెప్షన్. లెగ్ అల్సర్స్. సో వెన్ వీ హ్యావ్ ఎనీ బ్రీచ్ ఆఫ్ ద స్కిన్, అంటే మన కాళ్ళలో చర్మం పాడయ్యి కాళ్ళ పుండు పడ్డాన్ని లెగ్ అల్సర్ అని మనం సంబోధిస్తాం. సో యాజ్ పర్ ద లేటెస్ట్ కౌంట్ 1% భారతదేశంలో 1% మందికి కాళ్ళలో పుండు ఉంటుంది. అంటే కాళ్ళలో పుండు ఉన్న వాళ్ళు యూజువల్ గా జాబ్ కి వెళ్ళలేరు, వాళ్ళ వృత్తులు వాళ్ళు చేసుకోలేరు, వాళ్ళు వేరే వాళ్ళ మీద కూడా భారం అవుతారు, ఎందుకంటే వాళ్ళకి అల్సర్ తగ్గడానికి హెల్ప్ కూడా వేరే వాళ్ళు వచ్చి చేయాల్సి వస్తుంది. సో లెగ్ అల్సర్ చాలా కామన్ ప్రాబ్లం. మనం కూర్చొని అనలైజ్ చేసామంటే దేర్ ఆర్ కరెంట్లీ 600 to 700 million అడల్ట్స్ అనుకుందాం. దానిలో 1% మందికి ఇది ఉండడం అనేది చాలా పెద్ద నంబర్. అంటే మోర్ దెన్ 1 crore ఇండియన్స్ సఫర్ విత్ వీనస్ లెగ్ అల్సర్. ఈ లెగ్ అల్సర్లు ఎందుకు వస్తాయి అంటే కాళ్ళ పుళ్ళు ఎందుకు వస్తాయి అంటే ఆఫ్ కోర్స్ చాలా మంది షుగర్ వల్ల వస్తాయని చెప్తారు. అది కొంతవరకు నిజమే. బట్ దానికన్నా మచ్ మోర్ ఫ్రీక్వెంట్ గా, అంటే డయాబెటిక్ అల్సర్స్ కన్నా మోర్ ఫ్రీక్వెంట్ గా వచ్చేది వాస్కులర్ అల్సర్స్. అంటే కాళ్ళకి సర్క్యులేషన్ సరిగా లేకపోవడం వల్ల, ఏదర్ ఇన్ఫ్లో ప్రాబ్లం వల్ల కానీ లేదా అవుట్ ఫ్లో ప్రాబ్లం, అంటే కాళ్ళకు వచ్చే బ్లడ్ సరిగా లేకపోయినా లేదా వారికోస్ వెయిన్స్ వల్ల మీకు ఎక్కువగా అల్సర్స్ వస్తాయి. ఈ అల్సర్ పేషెంట్స్ కి విపరీతమైన నొప్పి ఉంటుంది కాళ్ళలో. ఈ నొప్పి ఉండడం వల్ల వాళ్ళు యూజువల్ గా జాబ్స్ చేయడం కానీ ఇవన్నీ చేయడం చాలా కష్టతర సాధ్యం. ఈ అల్సర్ కానీ చాలా పెద్దదయ్యి ఇన్క్యూరబుల్ స్టేజ్ కి వస్తే దాన్ని మనం గ్యాంగ్రీన్ అని సంబోధిస్తాం. గ్యాంగ్రీన్ వస్తే అప్పుడప్పుడు రేర్ గా కాళ్ళు కూడా తీసేసే అవకాశం ఉంటుంది. సో అది చాలా రేర్ అనుకోండి. మనం వీ డోంట్ హ్యావ్ టు ఫియర్ దట్ సచ్ థింగ్స్. బట్ డెఫినెట్ గా మనం ఏంటంటే ఈ వీనస్ లెగ్ అల్సర్స్ అంటే కాళ్ళలో పుండ్లకి మోస్ట్ కామన్ కారణం వాస్కులర్ అని తెలుసుకోవాలి. అండ్ ఇది బాగా అవ్వాలంటే, అంటే అల్సర్ క్యూర్ అవ్వాలంటే ఫస్ట్ అక్కడ వెసల్ ఫిక్స్ చేయాలి. ఆ వెసల్ ఫిక్స్ చేసిన తర్వాతనే ఈ అల్సర్ మీకు క్లియర్ అవుతుంది. సో అన్ని అల్సర్స్ షుగర్ వల్ల అనుకోవడం ఒక పెద్ద మిత్. దానికి దూరంగా ఉంటే బెటర్. వాట్ ఈస్ డాప్లర్ అంటే మనం వారికోస్ వెయిన్స్ డయాగ్నోస్ చేయడానికి చేసే డాప్లర్ పరీక్ష అంటే ఏంటి? డాప్లర్ పరీక్ష అంటే మీకు ఏం చేస్తారంటే ఫస్ట్ పడుకోబెట్టి కానీ నిల్చోబెట్టి కానీ, ప్రిఫరబుల్లీ నిల్చోబెట్టి మీకు ఏం చేయాలంటే కాలికి ఒక నూనె లాంటి పదార్థం, అంటే ఒక జెల్ లాంటి పదార్థం రాసి కాలంతా స్కానింగ్ చేయాలి. ఇలా చేసినప్పుడు మీ వెయిన్స్ కనబడతాయి. కనబడినప్పుడు సెకండ్ పాయింట్ అప్పుడు ఏం చేయాలంటే బ్లడ్ నార్మల్ గా ఫ్లో అవుతుందా రివర్స్ లో ఫ్లో అవుతుందా అని డాప్లర్ ఆన్ చేసి ఒకసారి చెక్ చేయాలి. అప్పుడు మీకు ఇలా వేవ్స్ లాగా వస్తాయి అనమాట. ఆ వేవ్స్ లో మీకు క్లియర్ గా పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా తెలుస్తుంది. ఆ చేసేటప్పుడు ఒక్కసారి పిక్ ఇలా గట్టిగా నొక్కి బ్లడ్ పైకి పంపి మళ్ళీ కిందకు వస్తుందని చెక్ చేస్తారు. ఇది కంప్లీట్లీ పెయిన్లెస్ ప్రొసీజర్. డాప్లర్ పరీక్ష వల్ల మీకు ఎటువంటి నొప్పి కానీ బాధ కానీ ఉండదు. డాప్లర్ పరీక్షలో మీకు ఎటువంటి రేడియేషన్ కానీ ఎక్స్రేలు కూడా తగలవు. ఇది కంప్లీట్లీ సేఫ్ అల్ట్రాసౌండ్ వేవ్స్ అనమాట. వీటి వల్ల ఏంటంటే మీకు ఈజీగా డయాగ్నోస్ అవుతుంది. సో ఆల్ గుడ్ వాస్కులర్ సెంటర్స్, అన్ని మంచి వాస్కులర్ సెంటర్స్ లో వాళ్ళ సొంత డాప్లర్ చేసుకునే ఫెసిలిటీ కేపబిలిటీ ఉండడం చాలా అవసరం. మరి ఈ ప్రోగ్రెసివ్ ప్రాబ్లమ్ కి ఎర్లీగా మనం ఏంటి, వాట్ ఆర్ ద సైన్స్ దట్ వీ షుడ్ లుక్ ఇన్ ద లెగ్స్, అంటే మన కాళ్ళలో మనం ఏం చూసుకుంటే మనకి ప్రాబ్లం ఉందా లేదా తెలుస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నంబర్ 1 ఏంటంటే కాళ్ళలో మీకు ఎప్పుడైనా బాత్ తర్వాత కానీ లేకపోతే ఇంకే టైంలో కానీ ఒక్కసారి కాళ్ళ వైపు చూసుకోవడం ఇంపార్టెంట్. ఎవ్రీడే ఆఫ్టర్ యువర్ బాత్ అందులో ఏమన్నా ఉబ్బిన వెయిన్స్, ఉబ్బిన సిరలు అట్లా ఏమన్నా ఉంటే దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకోవాలా అని మీ లోకల్ డాక్టర్ని అప్రోచ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అలానే మీ లోకల్ డాక్టర్ ఎవరైతే మీకు చూస్తారో మీకు స్టాండింగ్ పొజిషన్లో వాళ్ళు స్కాన్ చేయగలిగితేనే మీ ప్రాబ్లం ఉన్నది లేనిది మీకు ఐడెంటిఫై అవుతుంది. మీరు సిట్టింగ్ డౌన్ పొజిషన్లో, లయింగ్ డౌన్ పొజిషన్లో ఉంటే ఈ ప్రాబ్లం ఐడెంటిఫై అవ్వదు. సో దాని మీద కూడా మనం యాక్షన్ తీసుకోవడం చాలా అవసరం. పోతే చాలా మందికి ఈవినింగ్ అయ్యేటప్పుడు కాళ్ళు పీకటం, కాళ్ళు ఉబ్బటం, కాళ్ళలో నొప్పి రావటం లేదా కాళ్ళు కలర్ మారటం ఇట్లాంటి చిహ్నాలు వస్తాయి. ఇవన్నీ కూడా వాస్కులర్ సింప్టమ్స్గా భావించి మీరు ఎర్లీ వాస్కులర్ కన్సల్టేషన్ తీసుకోవాలి. సో ఇందులో వెరీ ఇంపార్టెంట్ టు యాక్ట్ ఎర్లీ. అండ్ మాలాంటి స్పెషలైజ్డ్ ఎవిస్ వాస్కులర్ సెంటర్ లాంటి స్పెషలైజ్డ్ టీమ్స్లో ఏంటంటే మీకు చాలా ఎర్లీ వారికోస్ వెయిన్స్ కూడా మేము డయాగ్నోస్ చేసే కెపాసిటీ ఉంది. దట్ రిక్వైర్స్ మంచి హై క్వాలిటీ ఎక్విప్మెంట్ విచ్ వీ ఆల్వేస్ హ్యావ్. సో డెఫినెట్లీ యూ నీడ్ టు యాక్ట్ ఎర్లీ. తొందరగా ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసుకొని తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం. విమెన్ అండ్ వారికోస్ వెయిన్స్, విమెన్ ఎంపవర్మెంట్ అండ్ వారికోస్ వెయిన్స్ అంటే ఆడవాళ్లలో వారికోస్ వెయిన్స్ లో కొన్ని వేర్వేరు స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నెంబర్ 1 ఏంటంటే మెన్ కి చాలా మందికి వీకెండ్, సాటర్డే, సండే రెస్ట్ వస్తుంది. బట్ విమెన్ ఆల్ 7 days ఆఫ్ ద వీక్ కూడా పనిచేస్తారు. సో డెఫినెట్ గా వాళ్ళ హార్డ్ వర్క్ చాలా ఎక్కువ ఆడవాళ్ళకి, అట్లీస్ట్ మన ఇండియన్ సొసైటీలో. కాబట్టి వాళ్ళకి డెఫినెట్ గా వారికోస్ వెయిన్స్ నొప్పుల వల్ల వాళ్ళు చాలా మంది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే విధంగా హార్మోన్స్ కి డైరెక్ట్ లింక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మినోపాజ్ అయిపోయిన తర్వాత వారికోస్ వెయిన్స్ తీవ్రత పెరుగుతుంది. ఆ పీరియడ్స్ అవుతున్నప్పుడు కూడా
సెకండ్ హాఫ్ ఆఫ్ ద పీరియడ్లో పీరియడ్స్ ముందు కాళ్ళు నొప్పులు బాగా పెరిగి కాళ్ళు బాగా వీక్గా అనిపిస్తాయి. నెంబర్ 3 ఏంటంటే ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా వారికోసిస్ వచ్చే అవకాశం బాగా పెరుగుతుంది. అండ్ ఈ రోజుల్లో ఏంటంటే యంగర్ విమెన్ ఏంటంటే షార్టర్ క్లోత్స్, చిన్న బట్టలు వేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ వారికోసిస్ చూడడానికి చాలా అగ్లీగా కనిపించడం వల్ల కొంత సోషల్ ఆక్వర్డ్నెస్ కూడా వస్తుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే విమెన్ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ అని మనం డిస్కస్ చేసుకోవాలి. అఫ్ కోర్స్ సొల్యూషన్స్ చాలా సింపుల్ అండి. వారికోస్ వెయిన్స్ మనం ఎన్నోసార్లు డిస్కస్ చేసుకున్నట్టుగా బిగ్ వెయిన్ కి లేజర్స్, స్మాల్ వెయిన్స్ కి ఫోమ్ స్క్లెరోథెరపీ, ఇంకా స్మాల్ వెయిన్స్ కి క్లాక్స్ ఏదైనా చేసి వీటన్నిటిని కూడా మనం పోగొట్టచ్చు. వీటన్నిటి కాంప్లికేషన్స్, వీటి నొప్పులు, వీటికి ఉండే సైకోసోషల్ ప్రాబ్లమ్స్, మీకుండే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా ఇవన్నీ వల్ల దూరం అవుతాయి. సో డెఫినెట్గా విమెన్కి వారికోస్ వెయిన్ అనేది ఒక స్పెషల్ సబ్జెక్ట్ అండ్ డెఫినెట్గా వాళ్ళకి తొందరగా అటెన్షన్ తీసుకొని తొందరగా తగ్గించుకోవడం చాలా అవసరం. సో చాలా మంది ఫోమ్ స్క్లెరోథెరపీ అంటే ఏంటి అని అడుగుతుంటారు. సో మనము చూస్తే వెయిన్స్ స్ట్రైట్ భాగం ఉంటుంది, దానికి బ్రాంచెస్ ఉంటాయి. స్ట్రైట్ భాగానికి మనము వారికోస్ వెయిన్స్ కి లేజర్ చేస్తాం. నా ఈ చిన్న బ్రాంచెస్కి ఏం చేయొచ్చు అంటే ఒక చిన్న సూది పెట్టి ఫోమ్ స్క్లెరోథెరపీ చేస్తాం. ఫోమ్ అంటే ఏం లేదు, ఇలాంటి లిక్విడ్ ఉంటుంది, దాన్ని మనం ఏం చేస్తామంటే ఇలా మిక్స్ చేస్తాం. ఇలా మిక్స్ చేస్తే ఏమవుతుందంటే అది ఒక వైట్ ఫోమ్లా తయారవుతుంది. ఆ వైట్ ఫోమ్ని తీసుకొని మనము ఏం చేస్తామంటే మీకు ఇలాంటి ఇంజెక్షన్ పెట్టుకొని దీనిలోంచి ఇది మీ చిన్న వెయిన్స్లోకి, కుట్టి వెయిన్స్లోకి ఇవి ఇంజెక్ట్ చేస్తే ఆ వెయిన్స్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి. ఇది కంప్లీట్లీ పెయిన్లెస్ ప్రొసీజర్, జస్ట్ ఆ ఇంజెక్షన్ పెయిన్ మాత్రమే ఉంటుంది. బట్ ఈ ఫోమ్ అనేది మంచి లొకేషన్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఆ ఫోమ్ అనేది రాంగ్ లొకేషన్ ఇస్తే మాత్రం స్కిన్ అల్సర్స్ అవుతాయి, స్కిన్లో వేరు ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ ఫోమ్ స్క్లెరోథెరపీ అనేది చాలా కేర్ఫుల్గా చేయాలి. ఇది కూడా స్కానింగ్ చేసుకుంటూ ఎక్కడ లొకేషన్ ఉందో దాన్ని పెట్టి చేయడం చాలా ఇంపార్టెంట్. బట్ ఫోమ్ స్క్లెరోథెరపీ సరిగ్గా చేస్తే చిన్న వెయిన్స్ కూడా అన్నీ మాయమైపోయే అవకాశం ఉంటుంది. మరి ఈ గ్లూ ఉందని చెప్పాము, ఫోమ్ స్క్లెరోథెరపీ అని చెప్పాము, స్టాబ్ ఫ్లెబెక్టమీ అని చెప్పాము, వేరే రేడియో ఫ్రీక్వెన్సీ అని చెప్పాము, లేజర్ అని చెప్పాము. మీకు ఏ ప్రొసీజర్ కరెక్ట్, మీరు ఏ ప్రొసీజర్ చేయించుకుంటే బాగుంటుంది? దీనికి కూడా ఆన్సర్ కొంచెం లాంగ్ ఆన్సర్స్ ఇవ్వాల్సి వస్తుందండి. నెంబర్ 1 ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతవరకు ఈ డెసిషన్ మీ డాక్టర్కి విడిచిపెట్టడం బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్రైటీరియా అంతా లైన్లోకి తీసుకొని మీ డాక్టర్ మే సే దట్ మీకు లేజర్ బెటర్. కొంతవరకు మీ డాక్టర్కి ఉన్న ఎక్స్పీరియన్సెస్, అంటే కొంతమంది డాక్టర్స్ గ్లూతో బాగా కాంప్లికేషన్స్ అనుభవించి గ్లూ చేయనని చెప్పే వాళ్ళు ఉంటారు. అలాగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి కూడా ఆన్సర్ వేరే అవుతుంది. బట్ గ్రాస్ గా చూసుకుంటే ఏంటంటే నెంబర్ 1 డెప్త్ ఆఫ్ ద వెయిన్ అండి. ఎన్ని వెయిన్స్ ఉన్నాయి, ఎంత డెప్త్ లో ఉంది, నెంబర్ 1 చూసుకోవాలి. నెంబర్ 2 ఏంటంటే మీకు కాలు ఆల్రెడీ నల్లబడిపోయి ఉంటే ఒకలాంటి ప్రొసీజర్స్ చేయాలి. దాని తర్వాత డౌన్ టైము, దాని తర్వాత మీకు బ్యాండేజింగ్, దాని తర్వాత ప్లానింగ్ అంతా మీకు చెప్పాల్సి వస్తుంది. మూడోది మీకు అసలు ఏమాత్రం కూడా డౌన్ టైం లేకుండా చేసుకుని వెంటనే లేచి వెళ్ళిపోవాలంటే ప్రాబబ్లీ గ్లూ బెటర్. ఇంకా గ్లూలో లీస్ట్ ఇన్వేషన్, అంటే మీకు ఎక్కడ కట్ చేయడం, ఏమాత్రం కూడా ఇంజెక్షన్స్ కూడా ఇవ్వడం ఎక్కువ లేకుండా గ్లూ చేస్తాం. నెంబర్ 4 ఏంటంటే దీని తర్వాత ఆపరేషన్తో మీరు సాక్స్ ఎన్నాళ్ళు వేసుకోవాలి, దాన్ని కూడా కొంత డిపెండ్ అవుతుంది. సో ఇవన్నీ ఏంటంటే కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాస్కులర్ డాక్టర్ దగ్గర ఎక్కువ సర్జరీస్ అయ్యి ఎక్కువ ప్రొసీజర్స్ అయిన హాస్పిటల్లో మీకు క్లియర్గా ఇవన్నీ అర్థమయ్యి మీరు చేసుకుంటారు. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, చేసుకుంటే తగ్గుతాయి. బట్ మోర్ ఇంపార్టెంట్ అంటే మీరు మీ డాక్టర్తో ఒక్కొక్కటి కూడా డిస్కస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా స్కిన్ కిందే ఉందనుకోండి, ఫ్లెబెక్టమీ బెటర్, చిన్న హుక్ పెట్టి తీసేస్తాం. కొంచెం లోపల ఉంటే ఫోమ్ ఇంజెక్ట్ చేస్తాం, మరికొంచెం లోపల ఉంటే లేజర్ కానీ చేస్తాం. బట్ లేజర్ అంటే వెయిన్ స్ట్రైట్గా ఉండాలి. సో ఇవన్నీ క్రైటీరియా ఏంటంటే మీకు స్కానింగ్ చేసుకుని ఏ డాక్టర్ అయితే మీకు ఆపరేట్ చేస్తారో వాళ్ళు స్కాన్ చేస్తే క్లియర్గా మీకు అర్థమయ్యి మీరు మంచి డెసిషన్ తీసుకునే కెపాసిటీ ఉంటుంది. మేము ట్రీట్ చేసే వారికోస్ పేషెంట్స్కి మేము ఒక ఫాలోఅప్ స్కెడ్యూల్ అని పెడతాం. అంటే 10 days తర్వాత ఒకసారి రావాలి, 1 month తర్వాత ఒకసారి రావాలి, 3 months ఒకసారి రావాలి. ఇది ప్యూర్గా 2 విషయాల కోసం. అరౌండ్ 10 days ఫాలోఅప్లో ఏంటంటే మీకు ఏమన్నా ఈ ఆపరేషన్ వల్ల కాంప్లికేషన్స్ వచ్చాయా, కాళ్ళ వాపు వచ్చిందా, ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చిందా, అంటే అక్యూట్ పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్, అంటే ఆపరేషన్ అయిన తర్వాత వెంటనే వచ్చే కాంప్లికేషన్స్ కోసం మేము విచారిస్తాం. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే 1 month అలాగేంటంటే ప్యూర్లీ ఎలా ఉన్నారు, హౌస్ యూ చెక్ ఇన్ అని చెప్తాము. అండ్ 3 months ఏంటంటే మీకు పూర్తిగా తగ్గిపోయా లేదా ఇంకేమైనా లింగరింగ్ కన్సర్న్స్ ఉన్నాయా, కాళ్ళు ఇంకేమైనా నొప్పి ఉందా, ఇలాంటి బాధరేషన్ ఉందా అని చెక్ చేయడానికి పిలుస్తాం. ఈ 3వ ఫాలోఅప్ అనేది దానిలో మాత్రం ఎవరన్నా నాకు సిమ్టమ్స్ ఓన్లీ 50% తగ్గాయి, 70% తగ్గాయి, పూర్తిగా తగ్గలేదు, ఇట్లాంటివి ఏమన్నా చెప్తే మాత్రం వాళ్ళందరికీ మా వ్యవస్థలో ఫ్రీగా డాక్టర్ చేసి చెక్ చేసుకుంటాం. మేము మళ్ళీ మీకు డాక్టర్కి మళ్ళీ బయటికి పంపడము 5,000 ఛార్జ్ చేయించడం చేయం. సో
ఫాలోఅప్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఇలా కాకుండా సెకండ్ రౌండ్ ఆఫ్ కొంతమంది పేషెంట్స్కి ఏంటంటే కాళ్ళ పుండ్లు ఉంటాయి, కాళ్ళలో ఏంటంటే అల్సర్స్ ఉంటాయి. అలా ఉంటే ఫాలోఅప్ ఇంకా కష్టమవుతుంది. సో డెఫినెట్గా వాళ్ళు 10 డేస్కి ఒకసారి ఫాలోఅప్ చేసి మొత్తం ఫోటోలు తీసుకొని ఈ పుండు తగ్గడం చూపించాలి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఫాలో అయ్యే ఒక ప్రాసెస్ ఫాలో అవ్వాలి. సో ఇందాక నేను చెప్పినట్టుగా వారికోజ్ వెయిన్స్కి ఇంకో పేరు క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ. సో క్రానిక్ అనే వ్యాధి ఏమున్నా కూడా మీరు రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకోవడం, చెకప్ చేసుకోవడం, డాక్టర్ని చూడటం చాలా అవసరం. రేర్గా ఒక 2 years or 3 years ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. బట్ అవన్నీ కూడా ఆపరేషన్ వల్ల కాదు, అది మీకున్న కాల్పునే టెండెన్సీ వల్ల. సో డెఫినెట్గా మీరు చిన్న ప్రాబ్లం ఉంటే రావడం, చిన్న దెబ్బ తగిలితే చూపించుకోవటం, ఇవన్నీ కూడా ఫాలోఅప్లో చాలా అవసరం. ఎందుకంటే అట్లీస్ట్ ఇండియాలో మోస్ట్ వారికోస్ పేషెంట్స్ చాలా అడ్వాన్స్ స్టేజెస్లో కాలు నల్లగా అయిపోయినాక వస్తారు. సో అలాంటి పేషెంట్స్ డెఫినెట్గా పూర్తిగా తగ్గిందా, ఏమైనా చిన్న చిన్న వెయిన్స్ మళ్ళీ రికవర్ అవుతున్నాయా అని రెగ్యులర్గా వాళ్ళ డాక్టర్ చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. కాస్ట్ కంపారిజన్ ఎలా వర్క్ అవుతుంది? చాలామంది నాకు ఈ ప్రశ్న అడుగుతుంటారు. మీరు పలానా హాస్పిటల్ వెళ్తే 10,000 కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు, పలానా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే 2 లక్షలు చెప్పేవాళ్ళు ఉన్నారు, ఇంకా పెద్దదానికి వెళ్తే 5 lakhs. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెంగళూరులో మేజర్ కార్పొరేట్ హాస్పిటల్లో 5 lakhs కూడా ఛార్జ్ చేసే సందర్భాలు చాలా. సో ఇది అంతా ఏంటంటే దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒకటి కాస్ట్ మనకి వెళ్ళేది ఏంటంటే ఇన్పుట్ ఆఫ్ ద బిల్డింగ్, టైప్ ఆఫ్ హాస్పిటల్, మీరు ఉన్న ఫెసిలిటీస్ దాని మీద కొంతవరకు డిపెండ్ అవుతుంది. ఒక చిన్న క్లినిక్లో ఈజీగా చేయొచ్చు, వేరే ఒక పెద్ద హాస్పిటల్లో కొంచెం డెఫినెట్గా ఎక్కువ అమౌంట్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ కూడా స్ప్రెడ్ అవ్వాలి. బట్ ఈక్వలీ ఏం ప్రొసీజర్ చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఫోమ్ జస్ట్ ఇంజెక్షన్ ఇవ్వాలనుకోండి, చాలా చీప్, ఒక 2-3 వేలు కూడా అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లేజర్ చేయాలనుకోండి, ఒక ప్రైస్ ఉంటుంది. ఆ లేజర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి మెట్రానిక్ ఫైబర్ మనం వాడామంటే అట్లీస్ట్ 56,000 to 60,000 అవుతుంది ఆ మెట్రానిక్ ఫైబరే. సో దానికన్నా తక్కువ ఎవరైనా చేశారు అంటే మీకు రాంగ్ ఫైబర్ వాడినట్టు అర్థం. అదేవిధంగా బాగా మంచి బెస్ట్ ఫెసిలిటీస్ కోరుకునే వాళ్ళు గ్లూ అనే ప్రొసీజర్ చేసుకోవచ్చు. దానిలో చిన్న సూది పెట్టి లోపల గమ్ ఎక్కిస్తాం. ఆ గమ్ అనేది ఒక సింగిల్ లెగ్కి ఆ గమ్ అనే కాస్ట్ 1,10,000 అవుతుంది మెట్రానిక్ ప్రోడక్ట్ అయితే. అగైన్ మీరు మాత్రం దయచేసి హై క్వాలిటీ అమెరికన్ ప్రోడక్ట్సే వాడండి, చైనీస్, టర్కిష్ ప్రోడక్ట్స్ గట్రా వాడకూడదండి. దే క్రియేట్ అ లాట్ ఆఫ్ డ్యామేజ్. సో ఇవన్నీ కూడా ఏంటంటే బెస్ట్ క్వాలిటీ వాడితే కొంత ప్రైస్ మారుతుంది. అఫ్ కోర్స్ డెఫినెట్గా మీరు వెళ్ళే హాస్పిటల్ బట్టి కూడా ఉంటుంది. ఆ విషయంలో చూస్తే ఎవిస్ హాస్పిటల్స్ మోస్ట్ రీజనబుల్ ప్రైసింగ్ అనమాట. మేము మీకు హాస్పిటల్ కింద రెంట్ అలా చెప్పకుండా ఒకటే బండిల్డ్ ప్రైస్తోని మీకు చేసి పంపిస్తాం. సో ఆ విధంగా మీకు ఎవిస్ హాస్పిటల్లో బెస్ట్ బ్యాంగ్ ఫర్ ద బక్ అంటే బెస్ట్ డీల్ దొరికే అవకాశం ఉంటుంది. చాలా మంది నాకు అడిగే క్వశ్చన్ ఏంటంటే స్టాకింగ్స్ ఎలా వేసుకోవాలి, స్టాకింగ్స్ వేసుకునేటప్పుడు ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, స్టాకింగ్స్ ఎలా యూజ్ చేయాలి. నెంబర్ 1 ఏంటంటే మీ సైజు, మీ కొలతలు తీసుకొని మీ మెజర్మెంట్కి సరిపోయినట్టుగానే ఉండాలి. యూ కెనాట్ వేర్ సంబడి ఎల్సెస్ స్టాకింగ్స్. సో చాలా మంది ఏం చేస్తారంటే ఇంట్లో అందరికీ వెరికోస్ ఉన్నాయి కదా ఒకళ్ళు వేసుకుంటారు, అది చాలా పొరపాటు. నెంబర్ 2, స్టాకింగ్స్ ఇస్ ఎ మెడికేటెడ్ గార్మెంట్. అంటే మీ సైజుకు సరిపోయినట్టుగా మీకు ప్రెషర్ ఒక 15 to 25 millimeters ప్రెషర్ ఇవ్వడానికి సరిపోయినట్టుగా ఉండాలి. సో మీరు లూజ్గా వేసుకున్నా, టైట్గా వేసుకున్నా దానికి ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు. నెంబర్ 3, హై క్వాలిటీ బ్రాండ్సే వాడాలి. కొన్ని వెరీ చీప్ బ్రాండ్స్లో ఏంటంటే ప్రెషర్ కన్సిస్టెంట్గా ఉండదు. సో మీకు ఇంత ఒత్తిడి రాదు దానివల్ల. సో ప్రెషర్ ఉండకపోవడం వల్ల మీకు ఆ సాక్స్లు ఏమాత్రం పనిచేయవు. సో హై క్వాలిటీ సిగ్వారిస్, జాబ్స్ట్ ఇట్లాంటి కంపెనీసే మీరు వాడాలి. యూ షుడ్ నాట్ యూజ్ బ్యాడ్ కంపెనీస్ ఆఫ్ స్టాకింగ్స్. 4th థింగ్, ఈ స్టాకింగ్ అనేది మీ అవసరం బట్టి రోజంతా వేసుకోవాలి. ఎలాగో కొన్ని సాక్సెస్ ఏంటంటే మీకు నైట్ కూడా వేసుకోవడానికి ఇస్తాం. అలాంటప్పుడు ప్రెషర్ నైట్ కూడా కొంత కంటైన్ అవుతుంది. మళ్ళీ అన్ని సాక్స్ సేమ్ కాదు. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అండ్ డబుల్ లేయర్ స్టాకింగ్స్ అని అట్లీస్ట్ మినిమం 4 టైప్స్ ఉంటాయి. మీ వారికోస్ వెయిన్స్ తీవ్రత బట్టి మీ డాక్టర్ అవి ఇస్తారు. హై దాకా యూజువల్గా ఇండియాలో పెద్దగా కష్టము. మోస్ట్ పీపుల్కి థైస్ డిస్ప్రపోర్షనెట్లీ లావుగా ఉంటాయి. సో ఆఫెన్ టైమ్స్ మోకాల దాకా సరిపోతాయి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే స్టాకింగ్స్ బదులు ఈ రెడ్ క్లాత్ కట్టుకోవడము, వైట్ క్లాత్ కట్టడము, క్రేప్ బ్యాండేజ్ కట్టడం అవన్నీ వేస్ట్. వాటి వల్ల మీరు ఆ రోజు టైట్గా కట్టచ్చు, లూజ్గా కట్టచ్చు. దానివల్ల ప్రెషర్ ఈవెన్గా ఉండదు. ఈవెన్గా ఉండకపోవడం వల్ల మీకు వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే స్టాకింగ్స్ వల్ల వారికోస్ వెయిన్స్ క్యూర్ కావు. స్టాకింగ్స్ వల్ల వారికోస్ వెయిన్స్ కంట్రోల్ అవుతాయి మాత్రమే. సో మీరు 1 year, 1 month, 10 years స్టాక్స్ వేసుకుంటే ఆ 10 years వరకు ఒత్తి పెడతాయి. 11th year మళ్ళీ వారికోస్ పెరిగిపోతాయి. సో ఆల్వేస్ హ్యావ్ దట్ ఎక్స్పెక్టేషన్ ఇన్ మైండ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఎటువంటి ఆయిల్స్, క్రీమ్స్ ఇవన్నీ పెట్టకూడదు సాక్స్ వేసుకునే ముందు. మ్యాక్సిమం కాలు మంచిగా వాష్ చేసుకొని కొంచెం పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. నమస్కారం.
నా పేరు డాక్టర్ రాజా కొప్పల. నేను ఒక వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. నేను అమెరికాలో ట్రైన్ అయ్యి ఇండియాకి వచ్చి గత 10 ఏళ్లలో ఇండియాస్ లార్జెస్ట్ చైన్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ అండ్ వాస్కులర్ సెంటర్స్ పెట్టడం జరిగింది. మా ప్రధానమైన సెంటర్ హైదరాబాద్ లో ఉంది. మా బ్రాంచీలు 24 బ్రాంచీలు వేరు రాష్ట్రాల్లో, సౌత్ ఇండియా మొత్తం మరియు వెస్ట్ బెంగాల్లో మా బ్రాంచీలు ఉన్నాయి. ఈ వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి, కాసేపు మనం దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. వారికోస్ వెయిన్స్ అంటే ఏమవుతుందంటే కాళ్ళకి ధమనులు రక్తాన్ని తీసుకొని వెళ్తాయి. కాళ్ళ నుంచి రక్తము వెనక్కి వచ్చే సిరలు ఏవైతే ఉంటాయో ఆ సిరలు డ్యామేజ్ అయిపోతే వాటిని వారికోస్ వెయిన్స్ అని సంబోధిస్తాం. సో అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ కాళ్ళలో స్టక్ అయిపోయి ఆ వెయిన్స్ అన్ని ఉబ్బి ఆ బ్లడ్ అంతా కూడా అక్కడ అక్యుమిలేట్ అవడం వల్ల కాళ్ళు నల్లబడడం, కాళ్ళలో డిస్కంఫర్ట్ రావడం, కాళ్ళు ఇచ్చింగ్ అనిపించడం, చిన్న దెబ్బ తగిలితే మానకపోవడం, కాళ్ళలో మల్టిపుల్ క్లాట్స్ లాగా ఏర్పడి అవి లోపలికి వచ్చి డీబీటీగా మారడం, మరి కొంతమందికి ఆ డీబీటీస్ లో వచ్చిన క్లాట్స్ ఏమో హార్ట్ కూడా మైగ్రేట్ అయ్యే అవకాశం ఉంది. ఇవే కాకుండా కొంతమంది పేషెంట్స్ కి ఆ బ్లడ్ రప్చర్ అయి స్పాంటేనియస్ గా కూడా బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి కొంతమందికి కాళ్ళు బాగా లేజీగా, బాగా బరువుగా, ద లెగ్స్ ఫీల్ వెరీ వెరీ టైర్డ్ అన్నమాట. అంటే సాయంకాలం అయితే కాళ్ళు అలసిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది. ఇవన్నీ కూడా వారికోస్ వెయిన్స్ లక్షణాలను మనం చెప్పుకోవాలి. సో వీటికి ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ మీట్ ద రైట్ స్పెషలిస్ట్. మనం సరైన స్పెషలిస్ట్ ని కలిస్తే మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. రైట్ స్పెషలిస్ట్ ఎవరు అంటే మీకు స్కానింగ్ దగ్గర, అంటే ఈ వారికోస్ వెయిన్స్ ఉన్నాయా లేదా అని మీరు డయాగ్నోస్ చేయడానికి చేసే స్కానింగ్ దగ్గర నుంచి ట్రీట్మెంట్ దగ్గర నుంచి అన్ని కూడా ఒకే ఒక ప్లేస్ లో, అంటే ఎండ్ టు ఎండ్ వెయిన్ కేర్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తారో అలాంటి ప్లేస్కి వెళ్తేనే మీకు మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. చాలా మంది నాకు ఒక ప్రశ్న అడుగుతుంటారు. ఒక్కొక్క హాస్పిటల్ కి ఈ వారికోస్ వెయిన్స్ చేయడానికి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. కొన్ని దగ్గరలో మనకి ఫ్రీగా కూడా ఉపలబ్ధంగా ఉంటుంది, అవైలబుల్ గా ఉంది. మరి ఈ కాస్ట్ అనేది, ఈ ప్రైసింగ్ అనేది ఎలా వర్క్ అవుతుంది? హౌ డస్ ఇట్ వర్క్? లెట్ us బ్రేక్ ఇట్ డౌన్. నంబర్ 1 ఏంటంటే చాలా హాస్పిటల్స్ మీకు రూమ్ రెంట్, హాస్పిటల్ స్టే ఇవన్నీ అని ఒక ప్యాకేజ్ లాగా బిల్డ్ చేస్తారు. మేమేం చేసామంటే ఫ్రమ్ ద వెరీ స్టార్ట్ 2014 నుంచి కూడా వీ చార్జ్ ఓన్లీ వన్ ప్రైస్. దట్ ఇంక్లూడ్స్ యువర్ రూమ్ రెంట్, దట్ ఇంక్లూడ్స్ డాక్టర్ ఫీజ్, దట్ ఇంక్లూడ్స్ మెడిసిన్స్, దట్ ఇంక్లూడ్స్ క్యాథెటర్, అంతా కలిపి ఒకటే చేస్తాం. సో నంబర్ 1 ఏంటంటే చూడ్డానికి ప్రైసింగ్, ఇది బండిల్డ్ ప్రైసింగ్, అది అన్బండిల్డ్ ప్రైసింగ్. సో అది ఒక ఇష్యూ. రెండోది, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాట్ గోస్ ఇన్సైడ్. అంటే ఈ వారికోస్ వెయిన్స్ కి మనం చేస్తున్న ప్రొసీజర్ కి ఏమి ఎక్విప్మెంట్ వాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 11 years గా ఏవిస్ హాస్పిటల్స్ లో మనం వీఆర్ యూజింగ్ ఓన్లీ వన్ కంపెనీ కాల్డ్ మెట్రానిక్స్. మెట్రానిక్స్ ఏంటంటే వరల్డ్స్ లార్జెస్ట్ వారికోస్ వెయిన్స్ అండ్ వాస్కులర్ కంపెనీ. Their quality standards are the best in the world. It is based out of USA. So ఇలాంటి కంపెనీస్ మనం వాడినప్పుడు ఏమవుతుందంటే రిజల్ట్స్, అవుట్కమ్స్ ప్రిడిక్టబుల్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా చైనీస్ కంపెనీస్ ఉన్నాయి. ఈ లేజర్స్ తయారు చేసేవి దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ చైనీస్ కంపెనీస్. వాటిలో ఏమవుతుందంటే మనకి ప్రిడిక్టబుల్ గా, అంటే మనం లోపల పెట్టి వేయిని బర్న్ చేయాలి కదా, అప్పుడు సమ్ టైమ్స్ అడిక్వేట్ టెంపరేచర్ బిల్డప్ కాదు, మీకు సరిగ్గా బర్న్ అవ్వదు, ఆపరేషన్ ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా పెరుగుతాయి. సో మా దగ్గర ఏంటంటే వి బిలీవ్ ఏంటంటే ఎలాగో పేషెంట్ ఫీజు పే చేసుకున్నప్పుడు యూ షుడ్ గెట్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఇన్ ద వరల్డ్. అంటే ఈ రోజు మీరు యూఎస్లో టాప్ హాస్పిటల్కి వెళ్తే ఏ ఎక్విప్మెంట్ వాడతారో ఎగ్జాక్ట్లీ అదే ఎక్విప్మెంట్ మా యూఎస్లో ఇప్పుడే కాదు 11 ఏళ్ళుగా వాడుతున్నాం. మూడోది, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఆఫ్టర్ ఆల్ దిస్ కూడా మనం కూర్చొని ఇవాల్యుయేట్ చేసామంటే ఆల్ అదర్ మేజర్ కార్పొరేట్ హాస్పిటల్స్ కంపేర్ చేస్తే మన ప్రైసింగ్ చాలా రీజనబుల్ గా అండ్ ఆల్మోస్ట్ 30 to 40% తక్కువగా ఉంటుంది. ఇది ఎందుకంటే మన నంబర్స్ ఆర్ హై కాబట్టి, మనం వి డూ లాట్ ఆఫ్ సర్జరీస్ కాబట్టి వి యాక్చువల్లీ పాస్ ఆన్ ద కాస్ట్ బెనిఫిట్ టు ద పేషెంట్. సో ఇవన్నీ ఏంటంటే పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఒక హెల్త్ కేర్ అవుట్కమ్ ఇవాల్యుయేట్ చేసుకున్నప్పుడు కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అని ఉంటుంది, ఎఫర్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అని ఉంటుంది. కాస్ట్ బెనిఫిట్ అంటే ఏంటంటే ఇది చీప్గా అయిందా. ఎఫర్ట్ బెనిఫిట్ అంటే ఏంటంటే సరే చీప్గానే అయింది, కానీ అది తగ్గపోవడం వల్ల హాస్పిటల్కి 10 times మళ్ళీ వెనక్కి ముందుకి వెళ్ళాం. ఆ వెళ్ళడానికి అయ్యే టాక్సీ కాస్ట్, ఆపర్చునిటీ కాస్ట్, ఎవరో ఉద్యోగం మానుకోవటం, మీ వెనక తిరగటం, అవన్నీ కూడా ఒక ఫైనాన్షియల్ నంబర్ వేసుకోవాలి. సో హెల్త్ కేర్లో ఎప్పుడు కూడా ఓన్లీ కాస్ట్ చూడకూడదు. ఈ హాస్పిటల్కి ఉండే సక్సెస్ రేట్ ఏంటి, మన ఎఫర్ట్, అంటే మనం ఎంత తక్కువ ఎఫర్ట్ వల్ల మనకి మాక్సిమం రిజల్ట్ వస్తుంది అనేది కూడా చూసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఏంటంటే మీరు ఇక్కడే కాదు, ఎనీ కంట్రీలో, ఎనీ వరల్డ్లో ఎక్కడ చూసినా కూడా ప్రైసింగ్కి క్వాలిటీకి చాలా నెగిటివ్ కోరిలేషన్ ఉంటుంది. చాలా దగ్గరలో పేషెంట్స్ ఏంటంటే క్వాలిటీకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వస్తువు కొనుక్కున్నాం, అది చీప్గా కొనుక్కున్నాం, షూ కొనుక్కున్నాం, నచ్చలేదు, పడేస్తాం. కానీ ఒక చీప్గా మీరు ఆపరేషన్ చేయించుకున్నారనుకోండి, అది ఫెయిల్ అయింది అనుకోండి, మీ కాల్ తీసి పడేయలేరు. సో యూ హ్యావ్ టు బి లిటిల్ కేర్ఫుల్. అండ్ మనం ఏంటంటే బెస్ట్ అవుట్కమ్స్ ఉండి మంచి పేరున్న హాస్పిటల్స్లోనే వెళ్ళాలి. Hello, my name is Nikhil. We are from Kerala.
we came to Hyderabad. My mother was facing with a varicose vein issue since almost 2 decades, and recently, maybe in the month of August, she had a problem with a little bit ulcer on towards her ankle on the feet, and one of my friend suggested me with a in Hyderabad, and yes, we came to Hyderabad in the month of September. And once we met doctor, he suggested laser surgery, and yes, he explained the process also very well. Then without a second thought, we went with the surgery. The surgery, if we ask about the surgery, it didn't take much time, and like it was, the whole procedure was done within 1 day. Like some testing was done, and after we were discharged on the same day. We were happy with with the services, and doctor also explained the things very well. He took care of the things very well. And after the surgery, yes, it took like 10 days of the legs were covered, almost 10 days. Then after 10 days, again we visited the doctor back. Yes, yeah, and after surgery, treatment also was very well. Let it be the other doctors who take care of the wound. Then let it be the sisters, like especially I should take the name of maybe Molly's sister, Jomal's sister. They took utmost care, complete all the questions, all the queries also were addressed very well. And yes, now I said like in the month of September we did the surgery, and now it seems like we are almost recovered from the varicose vein, which she was suffering since 2 decades or more than that. I feel like yes, we came from all the way from Kerala to Hyderabad, and now we are happy, and my mother is also happy since she got recovered from something which existed since last 2 decades. All the treatment process, everything was covered with the insurance. I should say thank you so much for doctor. Yeah, so madam, she's one of my ideal patients. So she came in September. So what happened was she had multiple varicose veins, and wherever she was before, they had given a small dose of sclerotherapy also. Between all of that, she developed an ulcer, and at that point it was very painful. So we did the varicose veins so that the flow improves, and then we cleaned the ulcer, kept it clean. Initially we were a little doubtful. We thought we may require a small skin graft, but luckily she's a very good patient. She kept it very clean. Her son takes very good care of her. Within all this with their credit also. See, it's always not only doctor. Patients should also listen to doctors. So with their credit also, she's completely healed. In fact, her ulcer healed much faster and much better than I thought at that time, because it was on the side. It was sitting on a bone, and I thought it would take a long time to heal. I was worried it may require even a skin graft. But she recovered very well. It's also because of their, following the rules, following the systems, following the process, coming on time for every appointments and all, and being patient. See, we told ulcer, in September we started treatment, now it's December that it got healed. So you need to be patient also. This is something that didn't come overnight. It is a long disease. So sometimes it takes 1 or 2 months more time, but it will heal. So thank you very much, sir. Thank you for your time. So actually, yeah, this one point I also would like to, as doctor explained, like this process, it was developed maybe since she was having this varicose vein since 2 decades, and yes, 4 months, it's nothing in front of 2 decades to wait. Thank you so much.